పూర్తిని ఇప్పుడైనా పూర్ణ ఆత్మతో నేను ప్రేమించుచున్నాను. నీకు ద్రోహం చేసినందువల్ల నిండు మనస్తాపముగా ఉన్నాను. నా తప్పులను మన్నించండి. ఈ దుఃఖ మార్గమందు మేము వెంబడించవచ్చుటకు నాకు అనుగ్రహం దయచేయండి. నా మీద మీకు గల ప్రేమ కొరకు చావగలనని కోరుచున్నాను. నీ ప్రేమతో మరణం పొందను ఆశించుచున్నాను స్వామి.
ఆదిలో కలిగినట్టు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం యేసుకుంటున్నాగా. మా మీద దయచేయండి స్వామి. సమాధానం కలిగించుగాక. యేసు ప్రభు మొదటిసారి సేవ మీద బోధపడ్డారు. క్రిస్తవా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. ఏదైనా మీ పరిశుద్ధ శ్లేత లోకం రక్షించుదురే. క్రిస్తవా, దేవుని వారు తమమున పొందిన దెబ్బల వలన మీ దేహమంతయు గాయపరచబడి ఉండేను. మీ దేహములో నుండి రక్తము ధారాళముగా కారిపోవునందున నడచుటకు శక్తి లేనంత బలహీనత ఏర్పడదు. ఆయనను మీ భుజముల మీద ఈ భారమైన గొప్ప ప్రాణును మోయవలసి ఉంటుంది. రాణువ వారిని కొట్టినందున ఇట్లు పరమాత్మ నేలపడని ధ్యానించదుగాక. నా రక్షకుడైన యేసువా, మీకింత బాధపెట్టినది సేవ భారము కాదు, నా పాపముల భారమే. ఈ మొదటిసారి పడట యొక్క కొరవను చూచి నేను పాపంలో పడకుండా నన్ను కాపాడండి. ఎల్లప్పుడూ నేను మిమ్మల్ని ప్రేమించే అనుగ్రహం పాలించండి స్వామి. ఆమేన్. కావలసిన మా అన్నము మాకు నేడు అనుగ్రహించుము. మా యొక్క అపరాధములను మాకు మన్నించుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్టు ఎప్పుడు ఎప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయచేయండి స్వామి. సమాధానం కలిగించుగాక. దేవా ఏలైనా మీ పరిశుద్ధ శ్లేత లోకం రక్షించుదురే. ఈ ప్రయాణమునందును వారిని తల్లియు అనుభవించిన దుఃఖమును ధ్యానించుగాక. వారి చూపులు ఆ ప్రేమతో నిండిన ఈడులను పొడిచి తెచ్చిన అవ్వులు పోలి ఉండేది. కొంతసేపు ధ్యానం. నా రక్షకుడైన యేసువా, ఈ దర్శనమునందు మీరు మీ తల్లి అనుభవించిన వ్యాకులను చూచి మీ పరిశుద్ధ మాత మీద నాకు నిజమైన భక్తికి ప్రేమను పుట్టించి కరుణించండి. వ్యాఘ్ర సంబంధంలో ఉండి నా రాత్రి మీ దివ్య కుమారుని పాపను నేను నిరంతరం భక్తితో స్మరించినట్లు నా కొరకు మనం చేయండి. సకల పాపలను విడిచిపెట్టుటకు ఆ పాపను జ్ఞానం చేత నాకు జ్ఞానము కలుగునట్లు నేను మీతో సదాకాలం మోక్షములో మీ దివ్య కుమారుని దర్శింపు భాగ్యం పొందినట్లు ప్రార్థించండి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేడు అనుగ్రహించుము. మా యొక్క అపరాధములను మేము మన్నించినట్లు మమ్మల్ని మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిన్న మరి తల్లి వందనము. ప్రభు నీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగా చేసి ఆశీర్వదింపబడిన వారు మీరే. పరిశుద్ధ
ఎప్పుడు సదాకాలం స్తుతి నమస్కారం కలుగును. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప చేత సమాధానంతో విశ్రమించును. ఐదవ స్థలము. యేసు ప్రభువు సేవను మోయుటకు సిరేనియా సీమోనుడు తోడ్పడుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఎలైనా మీ పరిశుద్ధ శ్లేవ లోకం రక్షించింది. ఇచ్చట యూదుల కఠోర చిత్తమును యోచించుదుముగాక. ఒక్కొక్క అడుగునకు యేసు ప్రభువు జీవమును విడిచే వారి వలె ఉండుటను దుష్ట యూదులు చూచి వారిని స్నేహంలో కొట్టి అవమానముగా చంపవాలని తలంచుచుండగా త్రోవలోనే మృతి నందుదురేమోనని చింతించి వారి వెనుక స్లేవను మోసుకొని వచ్చుటకు సిరేనియా సీమోన్ని బలవంతము చేసిరి. కొంతసేపు నా రక్షకుడైన యేసువా, నేనును నా స్నేహను కోద్రయక చేకొని ఆలింగనము చేయుచున్నాను. ముఖ్యముగా మీరు నాకు నియమించిన మరణ సంకటమును చేకొని మీ మరణముతో నమ్మగా చేర్చి మీకు అప్పగించుచున్నాను. నా నిమిత్తము మీరు మృతి పొందితిరి, నేను మీ నిమిత్తము మృతి పొంద అనుగ్రహము పాలించండి స్వామి. ఆమేన్. నాకి కావలసిన ఆయనను మాకు నేర్చుకునేను. ఆయన పరివారాన్ని నిర్వహించినట్లు మాకు నిర్వహించి మమ్మ శోధనలో ప్రవేశపెట్టగా కిరీటంలో రక్షించండి. ఆమేన్. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా తల్లి, ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఇప్పుడే సదాకాలమే శోధన కలుగుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. సమాధానంతో విశ్రమించుగాక. ఎలైనా మీ పరిశుద్ధ శ్వేత లోకం రక్షించింది. ఆశీర్వదించబడిన
పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినది ఇప్పుడు సదాకాలం శుభ్రముగాక. మా మీద దయ ఉంచండి స్వామి. సమాధానంతో విశ్వసించుగాక. ఏడవ స్థలము యేసు ప్రభు రెండవసారి శ్రేయ క్రింద బోధపడుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభు రెండవసారి శ్రేయ క్రింద పడటానికి యోచించును గాక. ఈ పాటల వలన వారి శిరసిరసినందును అవయములందున గల గాయములలో మరలా నొప్పి కలిగెను. అంతసేపు దేవుడు. నా రక్షకుడైన యేసువా, మీరు ఎన్నో మార్లు నాకు మన్నింపు దయచేసినాను. నేను లెక్కలేని మార్లు మళ్ళీ పాపంలో పడి నీకు ద్రోహం చేసి తిని. హా యేసువా, ఇకనైనా నా మరణ పర్యంతము మీ అనుగ్రహమునకు స్థిరముగా కావలసిన సహాయమును ఈ రెండవ పాటలను చూచి నాకు దయచేయండి. నాకు వచ్చేది సకల శోధనల యందు సదా నేను మీ శరణ చూచుటకు అనుగ్రహము పాలించండి. ఇక ఏనాటికి మేము ఎడబాయకున్నట్లా చేయండి స్వామి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయము మాకు నేడు అనుగ్రహించుము. మా యొక్క అప్పుల వారిని మీరు మన్నించినట్లు మమ్మల్ని మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశపెట్టగా కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేతారని మరియమ్మ గారా వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసులాత్మలు సర్వేశ్వరుని కృప చేత సమాధానంతో విశ్వసించుగాక. ఎనిమిదవ స్థలము యేసునాథుడు పుణ్యస్త్రీలకు పోరాట చెప్పుట. యేసుక్రీస్తు మమ్మల్ని ఆరాధించి మీ స్తోత్రం చేస్తున్నాము. ఎలానా మీ పరిశుద్ధ శ్రోతల్లోకము రక్షించుదురే. యేసునాథుడు నడిచిపోతున్నప్పుడు ఆయన శరీరము నుండి రక్తము ప్రవాహంగా పారుతున్నప్పుడు కొందరు స్త్రీలు ఆయనని పరిపక్వపు స్థితి అని చూసి కనికరపడి ఏడ్చి, అప్పుడు యేసునాథుడు వారికి మొదటను చెప్పి, జెరూసలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవగా మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఏడవండి అని మందలించి ధ్యానించలేదు. నా రక్షకుడైన యేసువా, మీకు విరుద్ధముగా నేను పాపము పెట్టుకుని ద్రోహము చేసింది. నా ద్రోహము నిమిత్తము నన్ను ఇంతగా ప్రేమించిన మీకు నా పాపముల చేత రప్పించిన స్థితిని చూచి చింతించుచున్నాను. నరక వేదన భయము వలన నాకు కలుగు దుఃఖము కన్నా మీ ఎడల ప్రేమ వలన నాకు అధిక దుఃఖము కలుగుచున్నది. ఆమేన్. మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. రాజ్యం వచ్చును గాక. పరలోకమందు నెరవేరును. భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేడు అనుగ్రహించుము.
యొక్క పొడవారిని నిర్మించినట్లు మమ్మల్ని నిర్మించుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని వారి ప్రసాదం చేయవారిని వెలుగులలో ఉంటున్నాను. ప్రభువు మీతో ఉన్నాడు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరు. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవా, పుత్ర, పవిత్రాత్మ మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదా కాలం చేస్తున్నాను. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప చేత సమాధానంతో స్తుతించుగాక. తొమ్మిదవ స్థలం. యేసు ప్రభు మూడవసారి సేవ క్రింద బోధపడడం. యేసుక్రీస్తు వారిని ఆరాధించి స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభు మూడవసారి సేవ క్రింద పడటం యోచించుగా గాయముల వల్ల వారు బలహీనులై కొలపాతకుల నిష్ఠూరము మితముగించి ఉండెను. కర్తకు కదలటయే కష్టముగా నుండినను తీవ్రముగా నడవవలెనని రాణులు తొందర చేయుచుండి. ధ్యానం. నా రక్షకుడైన యేసువా, మీ ప్రేమను తిరస్కరింపజేసిన నా దుర్గుణములను ఈ లోకాశలను జయించుటకు మీరు కపాల కొండకు పోవునప్పుడు పొందిన బలహీనత యొక్క ఫలమును చూసి నాకు వరప్రసాదములను దయచేయండి. నేను బలహీనుడనై ఉన్నాను. నా సొంత బలము చేత పాపములను విడిచిపెట్టలేను. మీ సహాయ ప్రసాదములను నాకు ఇచ్చిన ఎడల ఇంక ఏనాటికి పాపంలో పడను స్వామి. ఆమేన్. నానాటికి కావలసిన ఆయనను మా ప్రియతను మా యొక్క పొడవారిని నిర్మించినట్లు మమ్మల్ని నిర్మించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలము స్తుతించుగాక. ఆమేన్. దయగా ఉండండి స్వామి. సర్వేశ్వరుని కృప చేత సమాధానంతో స్తుతించుగాక. పదవ స్థలము. యేసు ప్రభు యొక్క వస్త్రములను కొలుచుట. యేసుక్రీస్తు వారిని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. పొరపాటులు బలవంతముగా యేసు ప్రభు వస్త్రములను కొలుచుటను ధ్యానించుదురుగాక. వారి లోపలి వస్త్రములు పగిలిన వారి శరీరంతో కలుసుకొని ఉండినను ఆ క్రూరులు వాటిని ప్రతిదానముగా పెట్టినప్పుడు వస్త్రంతో కూడా మాంసమును ఊడి వచ్చెను. ఈ రీతిగా రక్షకుడు పడిన కఠోర వేదనను గురించి పరితపించుదురుగాక. నా రక్షకుడు అయిన యేసువా, ఈ సమయమందు మీరు మీ శరీరం అంతటా పడిన బాధను చూచి నేను శరీర సుఖములను పెరగక ఉండుటకును విరక్తత్వములకు విరుద్ధమైన పాపములు చేయకుండుటకును సహాయం చేయండి. మరియు ఈ ప్రపంచ వస్తువుల మీద నాకు గల ప్రేమనంతా వేసి మీ మీద మాత్రమే ప్రేమ ఉంచుటకు నాకు అనుగ్రహం దయచేయండి స్వామి. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక. మీ రాజ్యం వచ్చుగాక. మీ చిత్తము
కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. వారి ప్రసాదం చేత నిండినది వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆత్మ కలుగునడి సదాకాలం యేసు మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప చేత సమాధానంతో విశ్రమించుగాక. నమస్కారం. యేసుక్రీస్తువా చేయుచున్నాము. యేసు ప్రభువు శిలువ మీద పరుండబెట్టిన వెనుక తమ చేతులు చాచి మన రక్షణకు కొరకు తమ నిత్యపితకు తమ జీవితమును బలిగా అప్పగించినారని ధ్యానించడము గాక. ఈ కిరాతకులు ఇనుప మొరల చేత వారిని సేవకు అంటగొట్టి ఆ సేవలు నాటి అవమానం గల ఆ ప్రాణి మీద వారిని మహావేదనతో చావుడిని గురించి ధ్యానించడము గాక. నా రక్షకుడైన యేసువా, నా హృదయమును మీ తిరుపాదముకు అంటగొట్టి అది ఇంకా ఎక్కడికి మేము విడకూడనట్లను నిరంతరం మీ పాదములు కలుసుకొని ఉండను చేయండి. నాకన్నా అధికంగా మిమ్మల్ని ప్రేమించున్నాను. మీకు ద్రోహం చేసినందున నిన్ను మనసుతో దుఃఖపడుచున్నాను స్వామి. ఆమేన్. ఉండగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆయనను మాకు నేటి అనుగ్రహింపుము. మా యొక్క అపరాధములను క్షమించినట్లు మమ్మల్ని నిర్మూలించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని వర ప్రసాదముల చేత నిండిన మహిమగల వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఆత్మ కలుగునడి సదాకాలం యేసు ఆమేన్. దయగా ఉండండి స్వామి. ఆమేన్. దయగా ఉండండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మ సర్వేశ్వరుని కృప చేత సమాధానంతో విశ్రమించుగాక. పన్నెండవ స్థలము యేసు ప్రభు స్లేవ మీద మృతి పొందుట. ఓ యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభు 3 గంటల సేపు స్లేవ మీద మహా ఆవేదన పొందిన వెనుక ఉపద్రవం వలన పీడింపబడి శరీర భారమున కృంగి తల వంచి మరణించుటను ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, నా మీద గల ప్రేమ చేత నేను మృతి నొందిన శ్రీవమ్రాన్న భక్తితో ముద్దు పెట్టుకొనుచున్నాను. నా పాపముల వలన నిర్భాగ్యమైన మరణము నాకు రావలసి ఉండెను. అయినను నీ
మరణము చేత నన్ను రక్షించితివి. నా కొరకు మీరు ఈ ఘోరమైన బాధలు పొందినందు చేత నాకు మోక్ష భాగ్యం ఇచ్చుదురని నమ్ముచున్నాను. మీ పాదములను కౌగిలించుకుని మృతి పొందుటకు అనుగ్రహం నాకు దయచేయండి. నా ఆత్మను మీ చేతుల్లో అప్పగించుకుంటున్నాను స్వామి. ఆమేన్. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన న్యాయము మాకు నేటి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అపరాధములను మన్నించుము. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిర్వహించుగా రక్షించుము. ప్రభునితో నాకు శిరదాసులను వారిని ఏ గర్భఫలము చేసి వాసులను వారిని పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం నీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయ ఉంచండి స్వామి. సమాధానములు చెందును గాక. పదమూడవ స్థలము యేసు ప్రభువు స్లేవ నుండి దింపబడుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. యేసు జీవమును విడిచిన వెనుక వారి శిష్యులకు జయజయములు వారి స్లేవ నుండి తెచ్చి దుఃఖముతో నిండిన వారి తల్లి చేతులలో నుంచిరి. ఆమె అధిక వేదనతో ఆ దివ్య శరీరమును కౌగిలించుకొనుటను ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, మీరు నా నిమిత్తము మృతి పొందితిరి కనుక నేను మిమ్ము ప్రేమించుటకు సహాయము చేయండి. మీరు మినహా నాకు కావలసినదేమీ లేదు. మీ నిమిత్తము మృతి పొందని ఆశించుచున్నాను. వ్యాకుల భరితమైన మాత, మీ ప్రియకుమారుని మీద మీకు గల ప్రీతిని చూచి నన్ను మీ దాసునిగా చేకొని నా కొరకు ప్రార్థించండి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం